వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు నగరంలోని బారా షాహిద్ దర్గా వద్ద 2,30,00,000 రూపాయలతో నిర్మించిన ముఖద్వారాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు. కులాలకు మతాలకు అతీతంగా పూజలు అందుకుంటున్న బారా షాహిద్ దర్గా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ హామీ ఇచ్చారు. ఓకేనా అమ్మనల్లా నువ్వు రాకుండా ఏడ్చున్నామే. ఆ బిల్లు ఎప్పటికి వస్తుందో తెలియదు, కనీసం శాలువాన కప్పనయ్యా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహిద్ దర్గా కులాలకి మతాలకి అతీతంగా రొట్టెల పండుగ జరిగే బారా షాహిద్ దర్గా, ఈ బారా షాహిద్ దర్గా అభివృద్ధికి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాం, పూర్తి చేశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా 2,30,00,000 రూపాయల వ్యయంతో, అక్షరాల 2,30,00,000 రూపాయల వ్యయంతో ఈ యొక్క ముఖద్వారాలు నిర్మించుకొని పూర్తి చేసుకొని రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మాజీ మేయర్ షేక్ అబ్దుల్ అజీజ్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో బారా షాహిద్ దర్గాకి అనేక కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచన ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, అన్నిటికీ మించి మన జిల్లావాసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అనేక సంవత్సరాలుగా ఈ యొక్క బారా షాహిద్ దర్గాతో ఒక ప్రత్యేక అనుబంధం కలిగినటువంటి అబ్దుల్ అజీజ్ గారు, వీరందరి సహాయ సహకారాలతో ఇంకా అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేస్తున్నాం. ఇందులో సహకరించినటువంటి ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా బారా షాహిద్ దర్గాని ఇంకా మరింత ఉన్నతంగా అభివృద్ధి చేసేదానికి స్థానిక ఎమ్మెల్యేగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పని మాట ఇస్తాను. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, దర్గా అభివృద్ధికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడ రాజీపడకుండా చేస్తున్న కృషి మరవలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సయ్యద్ తాసీన్, ముస్లిం నాయకులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మతాలకు కులాలకు అతీతంగా ఇక్కడ భక్తులు రావడం 2014 అప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితి వేరు. అప్పటి నుంచి ఈ యొక్క బారా షాహిద్ దర్గా ఒక రాష్ట్ర పండగ కానీ ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నారు. అలాగనే ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు కానీ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. మేము ప్రతిపక్షంలో ఆలోచనలు అనేక సబ్జెక్ట్స్ పైన వ్యతిరేకించిన అభివృద్ధి పనుల్లో, సమాజానికి మేలు చేసే దాంట్లో ఎప్పుడు కానీ వేరే పార్టీలు ఉన్న అభివృద్ధి దగ్గర ఎక్కడ కానీ మేము అభివృద్ధిలో ఆ డిఫరెన్సెస్ చూపించలేదు. కాబట్టే ఈరోజు నెల్లూరు మొత్తం ఇంత అభివృద్ధి అయిందంటే అందరం కలిసి పనిచేశాం. ఈరోజు ఆలోచనలు వేరేగా ఉన్నాయి రాజకీయాలంటే. అయితే ఏది ఏమున్నా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అనేక స్టేజెస్లో ఘాట్ కట్టాము. ఇంతకుముందు ఇక్కడ అంబులెన్సులు, లారీలు, బస్సులు కడుగుతూ ఉన్నారు. మంచి టాయిలెట్స్ కట్టాము. తర్వాత మంచి ఈద్గా కట్టేటప్పుడు శ్రీధర్ రెడ్డి ఈద్గా కట్టారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ మేము మంచి కన్వెన్షన్ లాగా పెద్ద ఈ ఈద్గాకి ఒక షెల్టర్ వేయాలనుకున్నాము. దాని పిల్లర్స్ కానీ వేసాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మనసు రాలే దానికి డబ్బులు ఇవ్వడానికి. ఆ సమయంలోనే శ్రీధర్ రెడ్డి అక్కడ వ్యతిరేకించి కానీ ఇక్కడికి రావడం జరిగింది.
సో అదేవిధంగా ఈరోజు అది ఏదైతే పని ఆగిపోయిందో దానికి 2 ఫేజెస్లో చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ గవర్నమెంట్ రాగానే 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళా శ్రీధర్ రెడ్డి నేను ఇద్దరం నారాయణ గారితో మాట్లాడి 5 కోట్లతో చేస్తే మళ్ళా పని సగం జరగదు కాదు అంటే టోటల్ ప్రాజెక్టు 18 కోట్లు అవుతుంది. 18 కోట్లు. ఒక షాహీ మస్జిద్ ఒకటి కడుతున్నాము. అలాగనే ఈ యొక్క ఈద్గా మొత్తం కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ మనకు 3 పండుగలు చేస్తున్నాం. రంజాన్ చేస్తాము, మళ్ళీ రొట్టెల పండుగ చేస్తాము, బక్రీద్ చేస్తాము. దీని వ్యయము మున్సిపల్ కార్పొరేషన్ పైన ఎక్కువ అయిపోతూ ఉంది. కాబట్టి సెల్ఫ్ సస్టైన్ అవ్వాలనే ఆలోచనతో దాన్ని 18 కోట్లు అవుతుంది. ఫస్ట్ ఫేజు ఈరోజే ఇందాకే శ్రీధర్ రెడ్డి గారి ఆఫీస్ పోతే 8 కోట్ల ఇది కానీ శాంక్షన్ వచ్చేసిందని చెప్పారు. నేను కానీ ఈఎన్సీ వాళ్ళందరితో ఫాలో అప్ చేసి క్లియర్ చేశాము. అది ఇమ్మీడియట్గా ఇప్పుడు టెండర్లు కానీ పిలుస్తాము, అది చేస్తాము. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి పిఎంజేవీకే అనే స్కీమ్లో 60-40% సెంట్రల్ గవర్నమెంట్ ఒక 60%, స్టేట్ గవర్నమెంట్ ఒక 40% పెట్టి బ్యాలెన్స్ 10 కోట్ల పని కానీ కలెక్టర్ గారితో మాట్లాడాము, అది పంపిస్తున్నాం. అది కానీ చేస్తాము. ఇదే కాదు, బారా షాహిద్ దర్గా సెల్ఫ్ సస్టైన్ అవ్వాలంటే దీనికి కమర్షియల్ కాంప్లెక్సెస్ కావాలి. అది కానీ శ్రీధర్ రెడ్డి గారితో కూర్చొని మేము ఒక ప్లాన్ చేసి ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూషను వేరే ఆధారపడకుండా ఆర్థికంగా సెల్ఫ్ సస్టైన్ అయ్యేటట్టు కానీ దీన్ని తయారు చేస్తామని కానీ తెలియచేస్తూ, మరి ఈ అన్ని పనులు ఒక్క రోజులో అయిపోయే కాదు, దీని దఫాల వారీగా కంప్లీట్గా మా హయాంలోనే దేవుడి దయ వల్ల దీన్ని పూర్తి చేస్తామని కానీ తెలియచేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.